తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. ధన్యవాదాలు మేడం భారతి గారికి కూడా నా కృతజ్ఞతలు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. లాయర్ గారితో మాట్లాడిన తర్వాత మీతోటి ఏదైనా అవసరమైతే మాట్లాడతాను. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? దయచేసి సహకరించండి. రైట్ సార్. వీడబ్బా కనీసం రెస్పెక్ట్ లేదు ప్రెస్ అంటే. అసలు శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా గానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. నిజమేనయ్యా పుల్లారావు. మడ్రలు చేసి బయటకు వచ్చి వాళ్ళకి దండలేస్తారు. గాంధీ గారు బతుకుని ఉండే చేతిలో కర్ర వచ్చి కొట్టివారు. నిజంగానే కొమ్మినేని గారి ఫేస్ చూసిన తర్వాత నాకు కూడా కళ్ళల్లో కొంచెం నీళ్లు అన్నవి తిరిగాయి. సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంటో హిందూలో. అలాంటి పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్. అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. తర్వాత నాకు కూడా కళ్ళల్లో కొంచెం నీళ్లు అన్నవి తిరిగాయి. అయితే వెళ్ళి వితౌట్ షుగర్ అని శంక నాకు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ గారు. ఓహో కొండలరా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు. ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. మీ అందరికీ తెలుసు ఈ కేసు యొక్క పూర్వపరాలు. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? 2 మాటలు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ లో, అనేకమైన పుస్తకాలు రచించినటువంటి వ్యక్తి. ఆశీర్వదించండి మావయ్య. ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో పనిచేసినటువంటి వ్యక్తి. ఫాల్స్, అబద్ధం. నిజం చెప్పండి. చాలా పాపులర్ వ్యక్తి. ఏదో డ్రామాలో జోడించుకుంటా. ఆయన మీద కక్షగట్టి ఆయనకు సంబంధం లేనటువంటి కేసు పెట్టి, ఆయన మీద కక్షగట్టి ఆయనకు సంబంధం లేనటువంటి కేసు పెట్టి, తప్పుడు కేసు పెట్టి, అన్యాయమైన కేసు పెట్టి, కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఒక జర్నలిస్ట్, చీమకి కూడా హాని చేయనటువంటి జర్నలిస్ట్. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. చీమకి కూడా హాని చేయనటువంటి జర్నలిస్ట్. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువే. దీంతో పాటు సాక్షి మీద దాడి. పెద్ద సమస్య వచ్చి పడిందే. సాక్షి ఓనర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి. అటు చూడు బే. వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంటో హిందూలోనూ వచ్చింది. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే. మెయింటైన్ చేస్తున్నటువంటి భారతమ్మ గారి మీద దాడి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అంటే ఏంటి, ఏం చేస్తున్నారు మీరు? అసలు ఆయన ఎందుకురా నీకు? నీ హైట్ అంటే నీకు తెలుసా? ఆయన పక్కన నిల్చుంటే తొడదాకొస్తావు. జర్నలిస్టులను కూడా వదిలిపెట్టే దశలో ఈ ప్రభుత్వం లేదు. వాస్తవం అధ్యక్ష, ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతా ఉన్నది. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. మాకు అందరికి భయం ఎలా ఉంటుంది? పోలీసులు కేసులు పెడతారేమో, పోలీసులు ఏమైనా కొడతారేమో అని భయం కదా. భయం అది పుట్టించే
మీరు కేసులు పెడుతున్నారు కొడుతున్నారు ఇంకా భయం ఎందుకు అయిపోయా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. చంద్రబాబుకి ఈ నేచర్ లేదు ఎప్పుడును, ఇది లోకేష్ నేచర్ అని చెప్పాడు. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? కేవలము ఎప్పుడో ఏదో అన్నారు అన్న కక్షతో తీసుకెళ్లి ఈ రోజు జైలు దర్శనం చేయించుకొచ్చి ఫ్లాష్ బ్యాక్. డాక్టర్ 20 years ఎక్స్పీరియన్స్ సార్ నాకు. జగన్ ఏంటంటే ఒక ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.